మామూలుగానే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద క్రైమ్. చాలా అంటే చాలా. అసలు వ్యక్తుల యొక్క వ్యక్తిగత సమాచారాన్ని, ప్రైవసీని డిస్టర్బ్ చేయడం, దాని మీద నిఘా పెట్టడం, ఆ సమాచారాన్ని వేరే వేరే కార్యక్రమాలకు వాడుకోవడం చట్టవిరుద్ధంగా అది కూడా అనేది చాలా పెద్ద క్రైమ్. ప్రపంచ స్థాయిలో చాలా దేశాల్లో ఇలాంటివి వీటిని స్కామ్స్ కూడా అంటారు. వీటి విషయంలో చాలా ప్రభుత్వాలు కూడా కూలిపోయినాయి. భారతదేశంలో కూడా ఒకటి రెండు ప్రభుత్వాలు కూలిపోయినాయి. అంత పెద్ద స్కామ్ ఇది. అలాంటిది తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ స్కామ్ అనే దాని మీద పెద్ద విచారణ నడుస్తోంది. ఇప్పుడు కొంతమంది విదేశాలకు పారిపోయిన వాళ్ళను కూడా ప్రభుత్వం దర్యాప్తులో భాగంగా వాళ్ళని వెనక్కి రప్పించి మరీ దర్యాప్తు చేస్తోంది తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ అనేది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన అంశం. దాన్ని ఇక తీగలాగితే డొంక కదిలినట్టు చాలా పెద్ద అంశాలు బయటకు వస్తున్నాయి. ఇది ఒక పార్ట్. పార్ట్ 2 ఏంటి అంటే 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆరోపణలు చేసేవాళ్ళు. ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడు, పెగాసస్ అనే ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి, అప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. ఏబి వెంకటేశ్వరరావు ఇజ్రాయెల్కి చెందిన పెగాసస్ తీసుకొచ్చి ఇక్కడ మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఊరు వాడ గగ్గోలు పెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి. సరే, ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఏదో అడావుడి, ఏదో సంథింగ్ సభా కమిటీ అని వేశారు, ఏదో కమిటీ అని వేశారు. అది నిగ్గు తేల్చాలని ఏమీ తేల్చలేదు. తీరా చూస్తే తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం చేసినట్టుగా ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ టెలిఫోన్ ట్యాపింగ్లో జగన్మోహన్ రెడ్డి హస్తం బయటపడుతోంది. దాదాపు 350 మంది కీలకమైన వ్యక్తుల, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, లేకపోతే కొంతమంది అధికారులకు సంబంధించి కావచ్చు, కొంతమంది పత్రికాధిపతులవి కావచ్చు, కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కావచ్చు, తో పాటుగా తన కుటుంబ సభ్యుల టెలిఫోన్లు కూడా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వ అండదండలతో ట్యాపింగ్ చేయించాడనేది ఇప్పుడు తాజాగా వెలుగు చూస్తున్న అంశం. తీగలాగితే డొంక కదలడం కాదు, ఫోను ఎత్తితే దొంగలు దొరుకుతున్నారు. ఇది విషయం. సొంత చెల్లి ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించిన ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం ఇప్పుడు బయటపడుతుంది. తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్, కేసీఆర్ హయాంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఏవైతే ఆరోపణలు వస్తున్నాయో వాటి మీద దర్యాప్తు చేస్తూ ఉంటే ఆ దర్యాప్తులో జగన్మోహన్ రెడ్డి ఈ కుట్రకు పాల్పడ్డాడు, ఈ కుట్ర చేశాడు అనేది ఈ లేటెస్ట్ బ్రేకింగ్. టెలిఫోన్ ట్యాపింగ్ కుట్ర జగన్మోహన్ రెడ్డి చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో ఏమీ జరగలేదు, అది బయటపడలేదు. కానీ తన 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి చేశాడు, చేయించాడు. తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై కేసీఆర్తో తనకున్న సాన్నిహిత్యాన్ని, సంబంధ బాంధవ్యాలను అడ్డుపెట్టుకొని కేసీఆర్ సహకారంతో లేదా కేసీఆర్ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల సహకారంతో జగన్మోహన్ రెడ్డి టెలిఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాడు అనేది ఇక్కడ సమాచారం. ఇది సొంత చెల్లెలు షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ చేయించడంతో పాటు మరొక 350 మంది కీలకమైన వ్యక్తుల యొక్క టెలిఫోన్లు ట్యాప్ చేయించాడు జగన్మోహన్ రెడ్డి. ఇటు కేసీఆర్ దాదాపు 600 మంది వ్యక్తుల టెలిఫోన్లు, అటు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఒక 350 మంది ఫోన్లు ట్యాప్ చేయించారనేది లేటెస్ట్ అప్డేట్. అయితే ఈ టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి తెలంగాణలో ఏం జరుగుతుంది, దర్యాప్తులో ఏ అంశాలు బయటపడుతున్నాయి అనేది ముందుగా మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అప్డేట్ ఇస్తారు. ఆ తర్వాత ఏపీలో ఏం జరిగింది, ఏబి వెంకటేశ్వరరావు డీజీగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు ఏంటి, ఆ ఆరోపణల్లో పసలేవని తేలిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి
స్వయంగా ఈ కుట్రకు తెరలేపిన అంశం, దీనికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా అప్డేట్ ఇస్తారు. ముందుగా తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపైన, ఆ స్కామ్గా చెప్పబడుతున్న దానిపైన దర్యాప్తు జరుగుతున్న తీరు మీద మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అప్డేట్ ఇస్తారు. ప్రవీణ్, టెలిఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఈ దర్యాప్తులో ఎలాంటి సంచలనాలు బయటపడుతున్నాయి? తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు దూకుడు పెంచింది, దర్యాప్తు ముమ్మరం చేసింది. కానీ ఇందులో 2 ఎపిసోడ్లుగా మనం చూడాల్సి ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన తర్వాత విచారణ, ఇప్పటి వరకు కొనసాగినటువంటి విచారణ ఒక ఎత్తు అయితే, ఇందులో గతంలో ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళిపోవడం, అమెరికా నుండి తిరిగి హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ కొనసాగుతున్నటువంటి సమయంలో వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు మరొక ఎత్తుగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు దర్యాప్తు అధికారులు గుర్తించినటువంటి డేటా ప్రకారం 1000 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు, అది కూడా రాజకీయ నేతలు, తర్వాత కొంతమంది వ్యాపారవేత్తలు, మరోవైపు మీడియాకు సంబంధించినటువంటి అధిపతుల ఫోన్లు ట్యాప్ జరిగినట్లు, హైకోర్టు జడ్జిల యొక్క ఫోన్లు ట్యాప్ జరిగినట్లు ప్రస్తుతం దర్యాప్తులో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ప్రభాకర్ రావును 3 సార్లు విచారణ జరిపారు. ఈ 3 సార్లు విచారణ జరిపినటువంటి సమయంలో కూడా ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో సహకారం అందించడం లేదనేది ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు, దర్యాప్తు అధికారులు చెప్తున్నటువంటి మాట. అయితే తాజాగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు ప్రత్యర్థ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ, ఈ 2 పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రమే ట్యాపింగ్ కు గురయ్యేది ఇప్పటి వరకు మనకు సమాచారం ఉంది. ఇది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కాస్త ఏపీకి వ్యాపించిందని చెప్పాలి. ఏపీలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ టీడీపీ నేతలు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ కూడా తెలంగాణలో జరిగాయి. అది కూడా వైసీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి సమయంలోనే ఆ ట్యాపింగ్ జరిగింది. అది కూడా కేవలం బీఆర్ఎస్ పార్టీ అధికారం తెలంగాణలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ అండదండలతోటే ఏపీలో ఉన్నటువంటి టీడీపీ నాయకుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ జరిగినట్లు ప్రస్తుతం అయితే దర్యాప్తులో వెల్లడైనటువంటి అంశాలు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఒక అంశము క్లారిటీ కావాలి ప్రవీణ్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము, కేసీఆర్ ప్రభుత్వము 2 కుమ్మక్కయ్యి ఈ టెలిఫోన్ ట్యాపింగ్ చేశాయి. సూత్రధారులు తెలంగాణ ప్రభుత్వం అయితే పాత్రధారిగా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు అనేది ఒక అంశం దీంతో బయటపడుతుంది కదా. మరి కేసు కూడా అప్పుడు ఏపీ ప్రభుత్వంలోని పెద్దల పైన కూడా ఇక్కడ కేసులో, ఎఫ్ఐఆర్లో లేకపోతే ఛార్జ్షీట్లో నమోదయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? దర్యాప్తులో వైసీపీ ప్రభుత్వంలోని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని వ్యక్తుల పేర్లు ఎంతవరకు బయటకు వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ సార్. అయితే ఇప్పటి వరకు దర్యాప్తు అధికారులు అయితే మాత్రం తెలంగాణ పైన ఫోకస్ చేసిన సమయంలో దర్యాప్తు కొనసాగిస్తున్నప్పుడు, విచారణ కొనసాగిస్తున్నప్పుడు, ఆధారాలు సేకరిస్తున్నటువంటి క్రమంలోనే ఈ డేటా అంతా కూడా బయటపడింది. అంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నవంబర్ 30వ తారీఖున అసెంబ్లీ ఎన్నికలు జరిగితే నవంబర్ 15వ తారీఖున ఒక్క రోజే దాదాపు 600 మంది ఫోన్లు ట్యాప్ అయినట్లు ఈ రోజు గుర్తించడం జరిగింది. ఈ రోజు విచారణలో కూడా వెల్లడైంది. ఈ 600 మంది యొక్క ఫోన్లు 2023 నవంబర్ 30న ఎన్నికలైతే నవంబర్ 15న ఒక్క రోజునే 600 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేది ఇప్పుడు దర్యాప్తు అధికారులు చెప్తున్నారా? ఎస్ సార్. ఓకే. ఈ ఒక్క రోజే దాదాపు 600 మంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి. ఈ 600 మంది ఫోన్లు ట్యాపింగ్ అనేది కూడా ఏ విధంగా జరిగింది అంటే, ఒకవేళ ఎస్ఐబి ఫోన్లు ట్యాప్ చేయాలంటే ఒక రివ్యూ కమిటీ ఉంటుంది. అందులో డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటారు. వారికి వీళ్ళు ఎవరైతే ఫోన్లు ట్యాప్ చేయాలనుకుంటున్నారో, ఏ పర్పస్లో ఫోన్ ట్యాప్ చేయాలనుకుంటున్నారో ఆ సమాచారాన్ని, ఆ డేటాను రివ్యూ కమిటీకి ఇచ్చిన తర్వాత ఆ రివ్యూ కమిటీ వాళ్ళు ఓకే చేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రమే వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ 600 మంది కూడా రాజకీయ నేతలు, అంటే ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి నేతలు, మరి కొంతమంది టీడీపీ నేతలు, మరోవైపు వ్యాపారవేత్తలు, అంటే పొలిటికల్ పార్టీలకు ఆర్థికంగా సహకారం అందిస్తున్నారనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ కావచ్చు, అనుమానం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. ఈ ఒక పాయింట్ ప్రవీణ్, మామూలుగా టెలిఫోన్ ట్యాపింగ్ కి అధికారికంగా చేయొచ్చు ప్రభుత్వాలు, చట్టపరంగా చేయొచ్చు. ఎవరివి? నక్సలైట్లు, టెర్రరిస్టులు, లేకపోతే అసాంఘిక శక్తులు, లేకపోతే ఇంకెవరి మీదైనా కఠినమైన, తీవ్రమైన ఆరోపణలు ఉంటే బైండ్ ఓవర్ కేసుల్లో ఉన్న వాళ్ళ సెలెక్టివ్గా
ఉంటే అది చట్టపరంగా చేయొచ్చు. ఒకే రోజు 600 మంది చేశారు అంటే ఏ కేటగిరీలో చేశారు వీళ్ళని? ఎగ్జాక్ట్లీ సార్, అదే పాయింట్ చెప్పబోతున్నాను. ఇప్పుడు ఈ 600 మందికి కూడా ఫోన్ ట్యాప్ చేయడానికి వాళ్ళు అంటే ఒక రీజన్ అనేది కంపల్సరీ రివ్యూ కమిటీకి చెప్పాలి. ఈ 600 మంది కూడా మావోయిస్టులకు సానుభూతి పరులని, మావోయిస్టులకు ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళు సహకారం అందిస్తున్నారని సమాచారాన్ని రివ్యూ కమిటీ ముందు పెట్టినప్పుడు రివ్యూ కమిటీ ఆటోమేటిక్గా వీరు ఆ సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, మరోవైపు ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా నక్సలైట్లకు ప్రత్యక్షంగా పరోక్షంగా వీళ్ళు సహకారం అందిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఫోన్ ట్యాప్ చేయవచ్చు అంటూ కూడా వాళ్ళ ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ ఈ యొక్క డాటాను కూడా వాళ్ళ పేరు కానీ వాళ్ళ యొక్క హోదా కానీ లేకుండా కేవలం ఈ 600 నెంబర్లు మాత్రమే రివ్యూ కమిటీ ముందు పెట్టినట్లు మనకు సమాచారం అందుతుంది. రివ్యూ కమిటీ కూడా వాటన్నిటినీ కూడా పరిశీలించుకోకుండా గుడ్డిగా వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ 600 మంది ఫోన్లు కూడా ఒకే రోజే ట్యాపింగ్ జరిగినట్లు ప్రస్తుతం అయితే మాత్రం అధికారుల విచారణలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. రివ్యూ కమిటీలో ఎవరెవరు ఉన్నారు? రివ్యూ కమిటీలో అప్పటి డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఉంటారు, మరోవైపు హోమ్ సెక్రటరీ. అంటే దాని అర్థం రివ్యూ కమిటీ గుడ్డుగా ఇచ్చినట్టు కాదు, అది కావాలనే ఉద్దేశపూర్వకంగానే అడిగేవాళ్ళు అడిగారు, ఇచ్చేవాళ్ళు ఇచ్చారు అనుకోవాల్సి ఉంటుంది, అంతేనా? ఎగ్జాక్ట్లీ సార్, ఎందుకంటే రివ్యూ కమిటీ ఒక నెంబర్ ఇచ్చినప్పటికీ కూడా అతని పేరు కావచ్చు, అతను ఏ హోదాలో ఉన్నారు, అతను ఏ అడ్రస్లో ఉన్నాడు అనేటువంటి సమాచారాన్ని కూడా రివ్యూ కమిటీకి ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ అలా ఇచ్చినట్లయితే వాళ్ళ హోదా, వాళ్ళ పేరు, వాళ్ళ ఎమ్మెల్యేనా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నాడో అనేది రివ్యూ కమిటీకి చెప్పాలి. అలా చెప్పకుండా ఏదో నామకే వాస్తవం మనం ఇచ్చాం, వాళ్ళు ఓకే చేయాలన్నట్లు వీళ్ళు 600 నెంబర్లు ఇవ్వడం, ఆ రివ్యూ కమిటీ కూడా ఓకే చేయడం, తర్వాత ఒకే రోజు 600 మంది ఫోన్లు ట్యాప్ జరిగింది అనేటువంటి సంచలనమైనటువంటి విషయాన్ని కూడా ప్రస్తుతం దర్యాప్తు బృందాలు బయట పెట్టడం జరిగింది. రేపు జరగబోయేటువంటి విచారణ చాలా కీలకమైనటువంటి విచారణ. మనం ఇప్పటి వరకు కేవలం హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారని, తర్వాత 2018 నుండి 2023 వరకు కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులవే 650 మందివి ఫోన్ ట్యాప్ జరిగాయనేటువంటి అంశాన్ని మొదటి నుంచి మనం గమనిస్తూ వస్తున్నాం. ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. కానీ నవంబర్ 15వ తారీఖునే ఎందుకు ఇంతమందివి ఈ ఫోన్ ట్యాప్ జరిగింది? ఎలక్షన్స్కు 15 రోజుల ముందు ఈ ఇంతమంది 600 మంది ఫోన్ ట్యాప్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేది రేపు ఉదయం 10:30 ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావును, ప్రణీత్ రావును, మరోవైపు భుజంగరావు, వీళ్ళు ముగ్గురిని కూడా ఎదురుగా పెట్టి విచారించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇందులో ముఖ్యంగా ఏపీకి సంబంధించినటువంటి అంశాలు గమనించినట్లయితే వీళ్ళు అనాథరైజ్డ్గా కొంత టెక్నాలజీని కొనుగోలు చేయడం జరిగింది. కాబట్టి ఆ అనాథరైజ్డ్ ఉన్నటువంటి టెక్నాలజీతోటే ఏపీకి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు, మరోవైపు వ్యాపారవేత్తల యొక్క నెంబర్స్ను, ఏపీ నుంచి వచ్చినటువంటి డాటాను సైతం ఇక్కడి నుండి ట్యాప్ చేసి ఏపీలో ఉన్నటువంటి ఒక కీలకమైన ఫోన్ ట్యాప్ చేశారనే విషయం ఎలా బయటపడింది? అయితే గతంలోనే షర్మిల ఈ అంశాన్ని అంటే మీడియా ముఖంగా చెప్పింది, కానీ ఆమె ఎక్కడ కూడా వ్యక్తిగతంగా కంప్లైంట్ చేయలేదు. కానీ షర్మిల యొక్క ఫోన్ ఏ విధంగా ట్యాప్ జరిగింది అనేటువంటి అంశాలపైన ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది అనేది మనం ఒకసారి గమనించినట్లయితే, ఆమె వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తోటి కొంత కుటుంబ విభేదాలతోటి ఆమె బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో ఒక పార్టీని స్థాపించింది. ఆ పార్టీ కోసం ఆమె తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసింది. ఆ సమయంలో ఆమె ఎక్కడికి వెళ్ళాలనుకుంటుంది, రేపు ఉదయం పలానా జిల్లాకి వెళ్ళాలనుకుంటుంది, రేపు ఉదయం పలానా దగ్గర ఆమె ధర్నా చేయబోతుంది అనేటువంటి సమాచారాన్ని ముందస్తుగా కార్యకర్తలకు కావచ్చు, వారి నాయకులకి ఆమె సమాచారం ఇచ్చినటువంటి సమయంలో ఆమెను గృహ నిర్బంధం చేసినటువంటి సందర్భం కావచ్చు, మరోవైపు కొంతమంది పొలిటికల్ సంబంధించినటువంటి నాయకులతో ఆమె కాల్స్ ఏదైతే మాట్లాడుతుందో ఆ కాల్స్ని రికార్డ్ చేసి వాటిని స్వయంగా అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఒక కీలకంగా వ్యవహరించినటువంటి నేతకు ఈ యొక్క కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా పంపించారు అనేది ఇప్పుడు దర్యాప్తులో కూడా వెల్లడైంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఇందాక బయటకు వచ్చింది కదా, షర్మిల గారి దగ్గర పనిచేసే ఉద్యోగుల్ని కొంతమందిని పోలీసులు భయపెట్టారు, బెదిరించారు అనేది కూడా వచ్చింది కదా. అది ఎందుకు బెదిరించారు అనేది ఏమన్నా ఉందా? ఎగ్జాక్ట్లీ సార్, అంటే షర్మిల రేపు జరగబోయేటువంటి అంటే ఆమె పార్టీ స్థాపించినటువంటి సమయంలో, పార్టీ యాక్టివ్గా ఉన్నటువంటి సమయంలో తెలంగాణలో ఆమె రేపు జరగబోయేటువంటి కార్యక్రమాలకు సంబంధించి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో దాదాపు 7-8 మంది ఆర్గనైజర్లు ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి సంబంధించి వాళ్ళని ప్రత్యక్షంగా పరోక్షంగా పిలిపించి వాళ్ళని బెదిరింపులకు దిగారు. ఒక ఐపీఎస్ అధికారి అప్పుడు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించినటువంటి లా అండ్ ఆర్డర్లో హైదరాబాద్లో పనిచేసినటువంటి వ్యక్తి వారిని బెదిరింపులకు దిగాడని, మీరు షర్మిల వెంట తిరిగినా
షర్మిలాతో ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్న మీ పైన కేసులు బనాయిస్తామంటూ కూడా వాళ్ళని బెదిరింపులకు దిగారనేది ప్రస్తుతం దర్యాప్తులు కూడా వెల్లడైనటువంటి అంశం. మరోవైపు షర్మిల ఎక్కడికి వెళ్తుంది, ఎవరిని కలుస్తుంది, రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తులతో ఏదైనా కలిసినట్లయితే మాకు వెంటనే సమాచారం ఇవ్వాలంటూ కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి మొత్తం ఈ ఎపిసోడ్లో అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రమే కాదు, ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ నేతలు, వ్యాపారవేత్తల యొక్క ఫోన్లు కూడా ట్యాపింగ్ అయ్యాయి అనేది మాత్రం ఈ ఎపిసోడ్ లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది సార్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది అప్డేట్స్. ఇది ఈ ట్యాపింగ్ ఎలా జరిగింది, దీంట్లో ఎవరెవరి పాత్ర ఉందనేది ఇంకా దర్యాప్తు జరుగుతోంది. కానీ రోజు రోజుకి దర్యాప్తులో కొన్ని సంచలనాలు బయటకు వస్తున్నాయి. దాంట్లో ఇప్పుడు కొత్తగా సంచలనం ఏంటంటే ఏపీ ప్రభుత్వానికి ఈ ట్యాపింగ్ లో తెలంగాణ అప్పటి పోలీసులు సహకరించారనేది లేటెస్ట్ అప్డేట్. ఇది విచారణలో బయటపడిన అంశాలు ఇవి. వీటిని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు అనేది ఒక అంశం అయితే, షర్మిల గారు ఈ విషయంలో రేపు అక్కడ స్పందిస్తారు, వైజాగ్లో స్పందిస్తారని చెప్పి వాళ్ళ పార్టీ ప్రతినిధులు చెప్పారు. సో ఈ విషయంలో షర్మిల గారికి ఉన్న సమాచారం ఏంటి, ఏ ఉద్యోగులను బెదిరించారనేది ఇక్కడ ఇంకొక అంశం. అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంతగా తెగించారు, తెలంగాణ ప్రభుత్వంతో కుమ్మక్కై ఆ ఏపీలో ఉన్న వ్యక్తులు, నాయకులు, సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ఎందుకు ట్యాప్ చేయించాడు, తెలంగాణ ప్రభుత్వం అప్పటి కేసీఆర్ గారి ప్రభుత్వం ఎందుకు సహకరించింది అనేది కూడా మరొక క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ చెప్పిన అప్డేట్స్ చూస్తే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏ స్థాయిలో జరిగింది అనే దాని మీద కొన్ని వివరాలు చూస్తే కొంత షాకింగ్గానే ఉంటుంది. అయితే కేసు ఇంకా ప్రూవ్ అవ్వాలి, ప్రస్తుతం దర్యాప్తు స్థాయిలో ఉంది. తెలంగాణ పోలీస్ దాన్ని దర్యాప్తు చేస్తోంది. ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళని కూడా పిలిపించి మరీ దర్యాప్తు చేస్తున్నారు. రేపు ఉదయం ఇంకా కీలకమైన విచారణ కూడా ఉంది. దీంట్లో 3 పోలీస్ అధికారులని ఒకే చోట కూర్చోబెట్టి ఈ విచారణ జరగబోతున్నారు. దీంట్లో ఏపీ లింక్స్ బయటపడడం అనేది తాజా సంచలనం. సో దీని మీద మనం చర్చను చూస్తున్నాం. చర్చలో బీఆర్ఎస్ నాయకులు, మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. అలాగే నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అండ్ సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు ఉన్నారు. అండ్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ గారు మనకి అమరావతి నుంచి లైవ్లో ఉన్నారు. ముందుగా విజయ్ కుమార్ గారు నమస్తే. ఎస్ సార్. విజయ్ కుమార్ గారు, ఇది చూస్తుంటే ఏదో సామె చెప్పినట్టు అప్పుడు పెగాసస్ తెచ్చారు, లేకపోతే అప్పుడున్న ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు అదే పని మీద ఉన్నాడని ఆయన మీద చర్యలకు దిగి నానా రచ్చ చేశారు కదా, అదేం బయట పెట్టలేకపోయారు. దాని మీద సభా కమిటీ, హౌస్ కమిటీ వేసి కూడా ఏం బయట పెట్టలేకపోయారు. ఇప్పుడు చూస్తే అసలు రంగు బయటపడింది. సో దీని మీద మీ టేక్ ఏంటి ఇమీడియట్ గా? సార్, ఇప్పుడు మనం 2022లో మీకు గుర్తుంటే హైకోర్టులో న్యాయమూర్తులు అనుమానం వెలిపించారు, మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయేమో అని. అవును. ఆ తర్వాత నెల్లూరు అప్పటి శాసనసభ్యుడు, ఇప్పుడు మా పార్టీలో ఉన్నారు, ఆయన నా మిత్రుడితో నేను వాట్సాప్లో మాట్లాడితే ఆ యొక్క సంభాషణ అప్పటి ఇంటెలిజెన్స్ డీజీపీ నాకు మళ్ళా వినిపించారు. ఎక్కడి నుంచి వచ్చింది అంటే బెదిరించే దూరంలో మాట్లాడారు. నా మిత్రుడితో నేను మాట్లాడిన సంభాషణ నా దగ్గరికి మళ్ళా బ్యాక్ వచ్చేస్తుంటే ఈ పార్టీలో నేను అట్లా ఉండేది బయటకు వచ్చేసాను అన్నాడు. అవును. ఇది కాకుండా 2022 ఆగస్టులో అనుకుంటాను ఒక ఆర్టీఐ రిప్లైకి ఏబి వెంకటేశ్వరరావు గారు ఎవరు 2019 దాకా కానీ ఆ తర్వాత కానీ ఎటువంటి సాఫ్ట్వేర్, అది పెగాసస్ కాదు, ఏ సాఫ్ట్వేర్ కొనలేదు అంటూ అప్పటి దాన్ని డీజీపీ గారు చెప్పారు. కానీ అప్పుడు వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే అబ్బాయి లేదు, అఫిషియల్గా కొనలేదు, ప్రైవేట్గా ఏమైనా కొనుక్కున్నారేమో అంటూ సన్నాయినొక్కులు నొక్కారు. అంటే దీని మీద మీరు చూస్తుంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఏం జరుగుతుందో వాళ్ళకి బాగా ఐడియా ఉంది. సో మనం ఇప్పుడు ఇందాక చెప్పినట్టు హైకోర్టు జడ్జిలో అనుమానం కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇష్యూలు కావచ్చు, మా పార్టీ నాయకులు చాలాసార్లు బోండావమ్మ లాంటి వాళ్ళు చాలాసార్లు బహిరంగంగా పత్రికా సమావేశాలు పెట్టి మరీ చెప్పారు. సరే, అవంతా కట్ చేస్తే ఈరోజు అట్లీస్ట్ మాకున్న సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారు ఈ 3 ఫోన్లు ఖచ్చితంగా ట్యాప్ చేశారు. ఎప్పుడు లాస్ట్ మీట్లో ఎప్పుడు మీ యొక్క 350 చేశారంటే మీరు 3 పేర్లు చెప్తారు సార్. ఐ మీన్ కొన్ని నెలలు
లేదు అంటే ఇది లాస్ట్ డే మాత్రం చేశారు, మేము లాస్ట్ 15 days ముందు చేశారని చెప్పారు. మేము దాని ముందు సంవత్సరం నుంచి వీళ్ళ ముగ్గురితో పాటు ఇంకొక అతి కీలకమైన ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురు పేర్లు అయితే నాకైతే ఐడియా లేదు. ముగ్గురు ప్లస్ ఇంకొక ముగ్గురు, ఈ 6 మంది ఫోన్లని దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ట్యాపింగ్ చేస్తున్నారు. అంటే 100 కోట్లు 150 కోట్లు ఖర్చు అయ్యే ఈ యొక్క ఆపరేటర్స్ని మామూలు వ్యక్తులు ఎంత పెద్ద వ్యాపారస్తులైనా కూడా 150 కోట్ల క్యాష్ పెట్టి దీనికోసం కొనలేడు. సో ఖచ్చితంగా ఏదర్ ఒక పెద్ద పొలిటికల్ పార్టీ వాళ్ళకి రకరకాల దీంట్లో డబ్బులు వస్తుంటాయి కాబట్టి టీఆర్ఎస్ కావచ్చు, ఇంకోరు కావచ్చు వాళ్ళన్నా కొని ఉండాలి. లేదంటే గవర్నమెంట్ డబ్బు కాబట్టి అధికారులు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చేస్తున్నారు. ఇక్కడ ఒకే పాయింట్ ఏంటంటే కేటీఆర్ కేసీఆర్ ముద్రైతే మా జగన్మోహన్ రెడ్డి దేశ ముద్రు, మామూలు ముద్ర కాదు కదా. అందుకని ఆయన చేతికి అంటకుండా పని చేయాలని అనుకుంటాడు, కానీ వాళ్ళంతా పూసుకుంటాడు. సో ఆయన ఏమనుకున్నాడు, ఈ ట్యాపింగ్, ఈ 6 మంది నేను చెప్పింది ట్యాపింగ్ అయ్యే ఆ ఇష్యూస్ అన్నిటినీ ఒక అది పెన్ డ్రైవా చిప్పా అన్నది తెలియదు. నాకు చిప్ అని చెప్పారు, ఆ చిప్ కావచ్చు లేకపోతే అది పెన్ డ్రైవ్ కావచ్చు. అది టీఆర్ఎస్ పెద్దల దగ్గరికి పోతుంది. పెద్దలు అంటే 1, 2, 3 ఎవరో నాకు తెలియదు. ఆ 1, 2, 3 దగ్గరికి పోతుంది. అక్కడి నుంచి ఎవరి ద్వారానో విజయవాడకు వస్తుంది. దాన్ని ఆ చిప్పును కానీ అది పెన్ డ్రైవ్ నాకు కరెక్ట్గా ఆ వర్డింగ్ అర్థం కాలేదు. సో ఇది నాకు కూడా అఫిషియల్ కాదు, బట్ నేను దాన్ని చెప్తున్నాను గ్యారంటీగా. సో కావచ్చు. సో ఇవన్నిటిని జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంట్లో వినేవాళ్ళు. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హ్యాపెనింగ్, ఇది మనం చెప్పింది కాదు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. నా బెడ్రూమ్లో ఏం మాట్లాడుతున్నా కూడా ఆయన వింటున్నాడు అని కూడా స్పష్టంగా చెప్పాడు ఆయన. దర్యాప్తులో తెలంగాణ పోలీసులు టెలిఫోన్ ట్యాపింగ్ మీద చేస్తున్న దర్యాప్తులో ఈ అంశాలన్నీ బయటపడుతున్నాయి. విజయ్ కుమార్ గారు, ఒక్క నిమిషం, మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు దీని మీద కొన్ని అప్డేట్స్ ఇస్తారు, అది తీసుకున్న తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. రామారావు, గుడ్ ఈవినింగ్. ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు దర్యాప్తు చేస్తుందో ఆ దర్యాప్తులో సంచలనాలు బయటపడుతున్నాయి. తెలంగాణ పోలీసులు చేసిన, తెలంగాణ గవర్నమెంట్ చేయించిన, లేదా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా కావచ్చు చేయించిన టెలిఫోన్ ట్యాప్లో ఏపీ నాయకులు, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ నాయకులు అండ్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల టెలిఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేది దీని యొక్క సారాంశం. దీని మీద ఇమీడియట్గా వస్తున్న అనాలిసిస్ ఏంటి తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కానీ, లేకపోతే ఎందుకంటే అప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు గారి మీద వాళ్ళ మీద చాలా మాట్లాడారు కదా వీళ్ళు, ఆ జరిగిన సీక్వెన్స్ చూస్తే ఏమనిపిస్తుంది? ఎస్, వెంకటకృష్ణ గారు, ఇందుట్లో మనం ప్రధానమైన ఒక విషయం గమనించాలి. 2022లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు 2014 నుంచి 2019 వరకు కూడా పెగాసిస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి, ఏబీ వెంకటేశ్వరరావే పెగాసిస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారని, ఈ సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి ఆయన మొత్తం అందరి వైసీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేశారు అని చెప్పి డేటా చౌర్యం జరిగింది అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయటమే కాకుండా శాసనసభలో హౌస్ కమిటీని వేశారు. ఈ హౌస్ కమిటీ కూడా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో మొండితోక జగన్మోహన్ రావు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఇటువంటి వాళ్ళందరితో కూడా ఒక శాసనసభా సంఘాన్ని ఏర్పాటు చేసి 2 సిట్టింగులు కూడా వేశారు. ఈ 2 సిట్టింగుల్లో కూడా డేటా చౌర్యం జరిగిందేమో కానీ పెగాసిస్ సాఫ్ట్వేర్ని అయితే మాత్రం ప్రభుత్వం వైపు నుంచి కొనుగోలు చేయలేదు అని చెప్పి అక్కడ అప్పటి ఇంటెలిజెన్స్ వింగ్ ఒక నివేదికని సభా సంఘానికి ఇచ్చింది. దీంతో ఏదైతే పెగాసిస్ సాఫ్ట్వేర్ వెస్ట్ బెంగాల్లో బయటపడింది, కొనుగోలు చేశారని చెప్పి బయట చెప్పారో దాన్ని ఆధారంగా చేసుకొని శాసనసభలో ఆరోపణలు చేసి దొంగన్నట్టుగా వ్యవహరించారు అనేది తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ చేస్తున్నారు. ఎందుకు అనంటే, ఎవరైతే ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయాలి ప్రభుత్వం వైపు నుంచి అంటే ఫైనాన్స్ నుంచి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వాలి, బీఆర్ఓ ఇవ్వాలి. ఆ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వకుండా పెగాసిస్ లాంటి సాఫ్ట్వేర్ కొనుగోలు చేయాలి అంటే రాష్ట్ర ప్రభుత్వంలో వ్యక్తి ప్రైవేట్గా కొనటం అనేది సాధ్యం కాని పని. ఎందుకు అనంటే ప్రభుత్వం నుంచి ప్రభుత్వం ద్వారా డీల్ చేయాలి. పెగాసిస్ సాఫ్ట్వేర్ కొనుగోలు చేయాలంటే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు, నేను కొనుగోలు చేయలేదు, మీరు కొనుగోలు చేసినట్టు నిరూపిస్తే నా ఉద్యోగానికి ఈ రోజు రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతాను అని ఆ రోజే సవాల్ చేశారు, ఏ రోజైతే సభాసంఘం వేశారు. కానీ ఈ హౌస్ కమిటీ ముందుకి ఏబీ వెంకటేశ్వరరావుని అసలు పిలిపించలేదు. అయితే ఒకవైపు వాళ్ళు తెలంగాణలో ఈరోజు ఏదైతే మీరు చెప్పినట్టు బయటకు వచ్చిందో,
వాళ్ళ చెల్లెల ఫోన్ని, షర్మిలారెడ్డి ఫోన్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్, అచ్చెన్నాయుడు ఇట్లా దాదాపుగా 350 మంది తెలుగుదేశం పార్టీ, జనసేన తర్వాత ఇతర పార్టీల నేతలకు సంబంధించిన ఎవరైతే వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళను కూడా పిలిపించి బెదిరించిన సంఘటనలు కూడా ఆంధ్రప్రదేశ్లో అప్పట్లో జరిగాయి. మీకు ఎక్కడో దాకా కాదు వెంకటకృష్ణ గారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తన ఫోన్ను ట్యాప్ చేశారు అని చెప్పి బహిరంగంగా ప్రకటన చేయటమే కాకుండా దీని మీద తనకు అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు తనకు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. అంటే ఒకవైపు తెలంగాణ నుంచి పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ఇక్కడ ఆంధ్రాలో ఉండే వాళ్ళ ఫోన్ నెంబర్లన్నీ కూడా ప్రతిపక్ష నేతల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి మళ్ళీ ఇటువైపు నుంచి బ్లేమ్ గేమ్ అనమాట. ఏంటంటే ఈ వైసీపీయే ఒక సభా సంఘాన్ని వేసింది. నిజంగా చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు కూడా ఫోన్లు ఏమైనా ట్యాప్ చేశారేమోనని ఒక ఆరోపణ చేయటం దొంగ నడిచినట్టుగా ఉందని తెలుగుదేశం నేతలు చెప్తున్నారు. ఈ సభా సంఘం ఈ రోజు వరకు కూడా నివేదిక అనేది కూడా ఇవ్వలేదు. డేటా చౌర్యం జరిగిందని హోంశాఖతో పాటు అప్పటి ఐటీ డిపార్ట్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా ఐటీ కానీ లేకపోతే హోంశాఖ కానీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ పెగాసిస్ సాఫ్ట్వేర్ జరిగిందని చెప్పలేదు. తెలంగాణ పోలీసులు చేస్తున్న ఈ దర్యాప్తులో ఏపీ గవర్నమెంట్, అప్పటి ఏపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హస్తం కూడా ఉంది అని బయటపడుతున్న పరిస్థితి కాబట్టి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే షర్మిలారెడ్డి గారు కాదు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం మీద, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం మీద, మీడియా ప్రముఖుల మీద మొత్తం 350 మంది మీద చేశారని ఇక్కడ పోలీసులు బయటకు తీస్తున్నారు. కాబట్టి ఈ దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అవ్వాల్సిన అవసరం ఎంతవరకు ఉంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు బయటకు వచ్చిందో అక్కడి నుంచి బయటకి ఇన్ఫర్మేషన్ వస్తుందో దాని మీద దృష్టి సారించింది. పైగా ఎక్కడో దాకా కాదు, 350 మందిలో మీ ఫోను నా ఫోన్ కూడా ఉండి ఉంటుంది. ఎందుకంటే అందులో డౌట్ అనేది లేదు. మనం ఏం చేసినా కూడా వెంటనే బయటికి తెలిసిపోవటం, మనం ఎందుకంటే ఎటు బయటికి చెబుతాం కాబట్టి వాళ్ళు కొత్తగా మన ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు కనుగొనేది కూడా ఏమీ ఉండదు. అయితే ఒక విషయం ఏంటంటే ఇందుట్లో మనం ఎంతవరకు ఇందుట్లో ఇంప్లీడ్ అవ్వచ్చు, అదేవిధంగా దీని మీద దర్యాప్తు చేయవచ్చు అనేది లీగల్ ఎక్స్పర్ట్స్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతుంది. ఎందుకంటే తెలంగాణలో ఈరోజు ఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలన్నీ వెలుగులోకి వస్తుండటంతో ఈరోజు ఎవరైతే లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఉన్నతాధికారులంతా కూడా మాట్లాడుతున్నారు. దీని మీద దృష్టి సారించాలి అని ప్రభుత్వం నుంచి అనధికారిక సమాచారం ఇంటెలిజెన్స్ తో పాటు డీజీపీకి కూడా వెళ్ళినట్టు మనకు సమాచారం అందింది. ఎందుకంటే ఈ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది సరే, సొంత చెల్లెలు ఫోన్ ట్యాపింగ్ జరిగింది. అదేవిధంగా మీరన్నట్టు చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో పాటు ఏ రోజు రాజకీయాల్లోకి రాని భువనేశ్వరి బ్రాహ్మణి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సతీమణి, ఇటువంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు అనేది అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ఎవరైతే వాళ్ళు కొంత అటు ఇటుగా ఉన్నారని వాళ్ళకి అనుమానం ఉందో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేశారని వచ్చింది. డెఫినెట్గా దీని మీద అప్పట్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫిర్యాదు కూడా చేశారు. అటువంటి ఫిర్యాదుని ఏదైనా కన్సిడరేషన్ లోకి తీసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ కొత్తగా దర్యాప్తు చేస్తుందా, ఇప్పుడు అధికారులు ఏమి నివేదిక ఇస్తారో అక్కడి నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ వస్తుందని చూసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు వెంకటకృష్ణ. రైట్ రామారావు, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ పోలీసులు చేస్తున్న ఈ దర్యాప్తులో ఇలాంటి అంశాలు ఇంకెన్ని బయటకు వస్తాయో తెలియదు. ప్రస్తుతానికి అప్పటి ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హస్తం కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రత్యక్ష ప్రమేయమో పరోక్ష ప్రమేయంతోనో కానీ లేకపోతే తెలంగాణ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కోసం కూడా టెలిఫోన్ ట్యాపింగ్లో అవుట్సోర్సింగ్ ఏమైనా చేసిందా డబ్బులు తీసుకుని తెలియదు. అంటే ఒకవేళ ఇది నిజమైతే, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కనుక నిజమే అయితే, దర్యాప్తే అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోసం తెలంగాణ ప్రభుత్వం అవుట్సోర్సింగ్ సేవలు ఏమన్నా అందించిందా, లేకపోతే రెండు ప్రభుత్వాలు జాయింట్ ఆపరేషన్ ఏమన్నా జాయింట్ ట్యాపింగ్ ఏమైనా చేశాయా? ఇది చాలా కీలకమైన అంశం. దీన్ని ఎలాగా నిగ్గుతేల్చాలి అనేది ఒకటి. దీన్ని కేంద్ర దర్యాప్తు సంస్థలకి అప్పగించాలా, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న దర్యాప్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ అవ్వాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే తన దగ్గర జరిగిన కుట్రలపైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినట్టుగా చెప్పబడుతున్న కుట్రలపైన ఇంకొంచెం కూపీ లాగాలంటే ఏపీ గవర్నమెంట్ ఏం చేయాలి ఇప్పుడు అని. విక్రమ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఒకవేళ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కనుక నిజమే జరిగి ఉంటే కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో
ఇది నిజమే, అది నిజమే ఉంటే ఇది నిజమే. ఇప్పుడు దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాల ఆధారంగా. సో టోటల్గా ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటే మనం దీన్ని ఎలా ఒక అంచనాకి రావచ్చు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు యాక్చువల్ చెప్పాలంటే భారతదేశానికి కొత్త అండి. ఇప్పుడు 1972లో వాటర్ గేట్ కుంభకోణం అనేది విన్నాం. రిచర్డ్ కర్ణాటకలో రామకృష్ణ హెగ్డేది అంటే అసలు ఫస్ట్ విన్నది ఫస్ట్ ఓకే, దీని జెనసిస్ చెప్తున్నా. 1972 కొంచెం ఎందుకంటే దీన్ని ముందు తీసుకురావడానికి అది 72లో రిచర్డ్ నిక్సన్ అమెరికన్ ప్రెసిడెంట్గా ఉండగా ఆ ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అప్పుడు డెమోక్రటిక్ పార్టీ ఆఫీసు ఒక హోటల్లో ఉంటే, వాటర్ గేట్ అనే హోటల్లో ఉంటే దొంగలు పంపించారు. ఏదో అక్కడ బర్గ్లరీ జరిగినట్టుగా వెళ్ళి అక్కడ ఏం చేశారంటే హీరింగ్ ఎయిడ్స్ పెట్టారు, బగ్స్ పెట్టారు, మన భాషలో బగ్స్ పెట్టారు. అదేదో దొంగలు వచ్చారు ఏదో తీసుకుపోయారు అని అనుకున్నారు, కానీ ఇది ప్లాన్ చేశారని తెలియరా. తర్వాత తెలిసింది దీని అంతటి కారణం ఎవరంటే రిచర్డ్ నిక్సన్ అనేది తెలిసింది. తర్వాత దాని మీద దర్యాప్తు కమిటీ వేశారు. ఇంపీచ్మెంట్ వరకు వెళ్తే అతను రాజీనామా చేశాడు. అదే దట్ వాజ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్, సెన్సేషన్ అది ఇప్పటికీ. అది తర్వాత మీరు రామారావు గారు, మీ ప్రవీణ్ చాలా అంటే ఒక క్రొనాలజికల్గా ఒక సీక్వెన్స్లో చెప్పారు. అయితే ఒక చిన్న లింకు అక్కడ నేను యాడ్ చేయదలుచుకున్నాను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఫోను ట్యాప్ అయింది. ఏది స్టీఫెన్సన్ ఓటుకు నోటు కేసు. ఫస్ట్ అది చూసి ఈయన ఒక సీఎం రెసిడెన్స్లో ఫోనే ట్యాప్ చేయగలిగారు. మీకు గుర్తుంది కదా స్టీఫెన్సన్, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దాన్ని పదే పదే సాక్షి వాళ్ళు వేయటం ఇదంతా. అంటే ఏంటి, మీరు అన్నట్టుగా దిస్ ఈజ్ పాసిబుల్, ఫోన్ కెన్ బి ట్యాప్డ్. ఈవెన్ హైయెస్ట్ ఆఫీసులో ఉన్నటువంటి ఒక సీఎం ఫోన్నే ట్యాప్ చేయగలిగారు ఆ రోజున. జడ్జిలకి గొడవ పెట్టారు కదా జడ్జిలు. ఆంధ్రజ్యోతి రాసింది జడ్జిలు మిగతా వాళ్ళు కూడా కొంచెం వల్నరబుల్ అండి. వెన్ ఇట్ కమ్స్ టు సీఎం, నన్ అదర్ దెన్ సీఎం ఆఫీస్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఫోన్ ని ట్యాప్ చేయగలిగింది అని అంటే ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు కాబట్టి అది పెద్ద ఇష్యూ అయింది కదా. అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎంత ఇది అంటే ఇది పాసిబిలిటీ ఉంది అని మనం రావడానికి అది పెద్ద ఉదాహరణ. చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్ తర్వాత ఏంటి, ఏదో ఒక కాంప్రమైజ్ ఫార్ములాకి వచ్చారు, ఆయన వెళ్ళిపోవాలి, ఏపీకి వెళ్ళిపోవాలన్నారు అనేది కదా పత్రికల భాషలో. కాబట్టి ఆ రకంగా చేయాలన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఫస్ట్ టైం చేసినటువంటి ఇదేంటంటే ఫోన్ ట్యాప్ చేయటం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా ట్యాప్ చేశారు కదా అక్కడ ఇంట్లో అదంతా. అంటే అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది జరిగింది. అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారి కేసులో ఆయన డబ్బులు తీసుకెళ్లి ఒక ఎమ్మెల్యేని చేసిన ప్రయత్నంలో అసలు ఆ కేసు కంటే ఫోన్ ట్యాప్ కేసు అతి పెద్దది అనే విషయం రావడంతోనే వాళ్ళు వెనక్కి తగ్గారు. డెఫినెట్ గా వెనక్కి తగ్గారు. అంటే ఏంటి, అప్పటి నుంచే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అర్థం. మన తెలంగాణ గవర్నమెంట్ కరెక్ట్. అది మామూలు పెద్దలకు తెలియకుండా జరగదు కదా, మామూలు కింద చేయలేదు. కాబట్టి అప్పుడు కేసీఆర్ గారు గవర్నమెంట్ అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇంత బ్లేటెంట్ గా విక్రమ్ గారు, ఇంత బ్లేటెంట్ గా జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థి పార్టీలతో పాటు కుటుంబ సభ్యులను కూడా చేయించాడు అని అంటే దాన్ని ఎలా మనం అంటే ఒకటండి, విలువల పతనం అనేది మొదలైతే అది ఒక జారుడు బండ. జారటం కిందకి జర్రని జారిపోవటమే తప్ప ఇంకా ఎక్కడ ఉండదు, తన మన అనేటువంటిది ఏముండదు. అందులో షర్మిల గారు ఏంటి, షర్మిల గారు ఒక అన్నకి యాంటీగా అప్పుడే అక్కడ వాళ్ళకి ఏవో డిఫరెన్సెస్ ఉన్నాయి, అందుకని ఇక్కడికి వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టుకున్నారు. ఇక్కడ ఆమె పార్టీ పెట్టంటే మొదట్లో ఎట్లా వచ్చిందంటే ఆమె ఒక ఫోర్స్ టు బి రికండ్ విత్ అన్నట్టు అనే ఫీలింగ్ ఒకటి వచ్చింది. కాబట్టి ఆమె మీద ఫోన్ ట్యాపింగ్, ఆమె ఎవరిని కలుస్తుంది, ఎవరెవరు వెళ్ళి జాయిన్ అవుతారు ఆమె పార్టీలో కొత్తగా, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ తర్వాత అది ఆ ఇన్ఫర్మేషన్ ఆ గవర్నమెంట్తో షేర్ చేసుకొని ఉండొచ్చు. కాబట్టి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి, నథింగ్ కెన్ నాట్ బి రూల్డ్ అవుట్. ఇటువంటి విషయాల్లో ఇది జరగలేదు అని అనటానికి ఏమీ లేదు ఇప్పుడు వస్తుంటే. ఇప్పుడు ఎందుకంటే ప్రభాకర్ రావు గారు ఇవన్నీ చూస్తుంటే మనం, ఆయన నిన్న మొన్న చెప్పాడు
ఇప్పుడు మీ ప్రవీణ్ చెప్పినట్టుగా ఒక రివ్యూ కమిటీ, అవును. మీరు అన్నట్టుగా ఏంటంటే రివ్యూ కమిటీ ఊరికే ఊరికే అది ఒక ముద్ర వేయించుకున్నారు. మావోయిస్టుల పేరు చెప్పారు. మావోయిస్టుల పేరు చెప్పినప్పుడు ఆ రివ్యూ కమిటీ చూడాలి కదా వాళ్ళు నిజంగా మావోయిస్టులే కాదనేది. కాబట్టి ఏంటంటే రివ్యూ కమిటీ కూడా ఇందులో హ్యాండ్ ఇన్ గ్లౌ లాగా పనిచేసింది డెఫినెట్ గా. ఎందుకంటే ఒకే రోజు 600 మంది లిస్ట్ వచ్చింది లిస్ట్ అంటే వస్తే ఎలాగా అది సాధ్యం? అది నక్సలైట్లు మొత్తం కలిపి 600 మంది ఉన్నారు లేదు. కాబట్టి కీలకమైన అంశం ఏంటంటే రేపు షర్మిల గారు ఏం చెప్తారు అనేది ఇంపార్టెంట్. రైట్. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ విషయము షర్మిల గారు ఎప్పుడో తన సన్నిహితులతో అన్నారు నా ఫోన్ ట్యాప్ అయింది అనేది ఇప్పుడు బయటకు వచ్చిన అంశం. ఆమె అఫీషియల్ గా రేపు చెప్తారు. కానీ ఆల్రెడీ దర్యాప్తులో భాగంగా పోలీసులు ఇవాళ బయటికి అనధికారికంగా చెప్పేశారు. సో దీని మీద కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రియాక్షన్ ఏంటి, షర్మిల గారి రియాక్షన్ ఏంటి? ముఖ్యంగా వినాశకాలే విపరీత బుద్ధి అంటే కేసీఆర్ గారు కావచ్చు, అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇద్దరం మేమే నియంత్రణమే, మేమే శాశ్వతంగా ఉంటాం అనేటువంటి భ్రమలో వాళ్ళు చేయని దుశ్చర్యలు అయితే ఈ తెలుగు రాష్ట్రాలు ఏమీ లేవు. అందులో భాగంగా ఈరోజు షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి కోసం, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి దానికోసం బాబాయ్ క్యాంపెయిన్ కావచ్చు ఎన్నో చేయాల్సిన కార్యక్రమాలు చేసి తల్లి చెల్లి త్యాగాలు చేసి ఆ సీట్లో కూర్చోబెడితే అక్కడ ఏదో కొంచెం ఆస్తుల దగ్గర వివాదాలు తలెత్తి అయినా కూడా అన్నకి అన్యాయం జరగకూడదని, ఆంధ్రాలో ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేయకూడదని తెలంగాణకు వచ్చి అటువంటి నియంత కేసీఆర్ని ఎదిరించినటువంటి మగాడు కూడా లేని రోజుల్లో ఒక మహిళ వచ్చి దాదాపు 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభిస్తే జగన్మోహన్ రెడ్డి ఏదైనా మేమందరం కూడా అనుకున్నాం రాజశేఖర రెడ్డి అభిమానులు ఆ రోజులో అంటే ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి అయినా చెల్లికి సహాయ సహకారాలు అందించి తెలంగాణలో ఏమైనా సహాయం చేస్తాడో అనుకుంటే కేసీఆర్తో చేతులు కలిపి ఎక్కడైతే ఆయన అడుగు పెడతాడో అక్కడంతా కూడా నిర్బంధించి కేసులు పెట్టి ఈవెన్ జైలు కూడా పోయినటువంటి పరిస్థితులు రాజశేఖర రెడ్డి బిడ్డని జైలుకు పంపించినప్పుడు ప్రతి రాజశేఖర రెడ్డి అభిమాని కూడా ఎంతో బాధపడ్డాం. కానీ ఆంధ్రాలో చాలా మంది రాజశేఖర రెడ్డి గారు అభిమానులు అనుకుంటే ఇవేంది చెల్లెలేని అన్నమంది ఈ విధంగా మాట్లాడుతున్నాయి. ఒక అన్న అనే దానికి మన తెలుగు పదంలో దానికి ఎంతో విలువ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిని మర్చిపోయి ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ప్రతి ఒక్క తెలుగు ప్రజలకు అభిమానం ఉంటుంది. ఈరోజు తన చెల్లిని తల్లిని ఇద్దరిని కూడా వాడుకొని వాళ్ళకి సరైనటువంటి ప్లేస్ ఇవ్వకుండా తెలంగాణకు వస్తే కూడా ఇక్కడ కేసీఆర్తో చేతులు కలిపి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బయటకు వస్తున్నాయి. ఆమె ఎవరితో మాట్లాడినా పార్టీ అభివృద్ధికి కావచ్చు లేదంటే ఆర్థిక అసలు చెల్లి మాట్లాడుకునేటటువంటి ఫోన్ కాల్స్ రికార్డు చేసి వినాలనేటటువంటి ఆలోచన దుర్మార్గం. అంటే ఈ చుట్టూ ఎవరున్నారు, ఎవరి ప్రోద్బలంతో ఇంత ఎదుగుతుంది అనేటటువంటి ఒక కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్తో చేతులు కలిపి చేయడం అనేది దారుణం. రెండోది రాజకీయాల్లో బహుశా నేను అనుకుంటున్నా ఇంత పెద్ద స్థాయిలో 1200 మంది ప్రముఖులు జడ్జిలు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, పత్రికా విలేకరులు కావచ్చు ఇంతమందిని ట్యాప్ చేసి వాళ్ళ యొక్క డేటాని దాదాపు 12,000 కాల్స్ డేటాని రికార్డ్ చేసి అది వాస్తవంగా అయితే ఈరోజు స్టేట్ హోమ్ సెక్రటరీ పర్మిషన్తో టెలికాం ఆపరేటర్స్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ఇది ప్రభుత్వ ఉద్దేశం లేకుండా బీఆర్ఎస్ కేసీఆర్ ఏదో పెద్ద రాజ్యాంగవేత్త అనేది రాజ్యాంగాన్ని కాపాడుతుంటే ఇట్లాంటి దరిద్ర పనులు చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటు కేంద్రంలో కావచ్చు ఇటు రాష్ట్రంలో కావచ్చు ఈరోజు ఏం జరుగుతుందో అందరూ కూడా గమనిస్తున్నారు. షర్మిలమ్మ గారు నిబద్ధత గల కార్యకర్తగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తిరుగుతుంటే అక్కడ కూడా ఏ జిల్లాకి వెళ్ళినా అక్కడ 9 పంపించడం కూడా పెట్టడం మొన్న ఈ మధ్య కొద్దిమంది సరే రాజకీయ కాంగ్రెస్ పార్టీలోనే కొంతమందిని ప్రోత్సహించడం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తారా కాంగ్రెస్ వాళ్ళు అడ్డుపడతారు. మెంటాలిటీ ఒక బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ లో మనం ఒకవేళ సహాయం చేయకపోగా ద్రోహం చేయకూడదు. అది ఒక ఎత్తు. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అసలు తెలంగాణ ప్రభుత్వమే మల్ల యాదవ్ గారు తెలంగాణ ప్రభుత్వం టెలిఫోన్ ట్యాపింగ్ కి పాల్పడింది అనేది ఆరోపణ ప్రస్తుతానికి మనం అంతే అనుకోవాలి కదా, ఎందుకంటే ప్రూవ్ కాలేదు ఇంకా కేసు విచారణలో దర్యాప్తులో ఉంది కాబట్టి. ఆ ఆరోపణ కాంగ్రెస్ పార్టీ అధికారం మారిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వాళ్ళకి అనుకోకుండా తగిలిందో ముందే అనుమానం ఉందో మొత్తానికి అయితే అది ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇందులో ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఏపీ ప్రభుత్వంతో కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో కలిసి కేసీఆర్ గారి ప్రభుత్వం ట్యాపింగ్ పాల్పడిందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా అవుట్ సోర్సింగ్ సేవలు ఏమన్నా అందించారా ట్యాపింగ్ లో? ఇది ఒక ఆసక్తికరమైన కీలకమైన అంశం. ఎందుకంటే అక్కడ కూడా చాలా మంది 100 మంది చేశారని పోలీసులు చెప్తున్నారు.
సో దీని మీద బీఆర్ఎస్ పార్టీ ఇచ్చే రిప్లై ఏంటి, సమాధానం ఏంటి? ఈ విచారణ నిష్పక్షపాతంగా జరిగితే ఎవరు ప్రభావితం చేయకుండా ఉన్న వాస్తవాలు వెలికి తీస్తే దోషులు ఎవరు నిర్దోషులు ఎవరు అనేది బయటపడుతుంది. ఈరోజు మేము అధికారంలో లేము, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు కన్సగల్లో ఉంది, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ రెడ్డి గారు బీజేపీకి అనుబంధంగానే బడేబాయిగానే నటిస్తూ ఉన్నారు, చంద్రబాబు గారు కన్సగల్లో నడుస్తూ ఉన్నారు. వీరిద్దరి ప్రధాన టార్గెట్ బీఆర్ఎస్ కేసీఆర్ గారు. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఏదైతే ప్రజలు నమ్మదగుతారో అటువంటి విషయాలను వెలికి తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి ఎంక్వైరీల పేరు మీద విచారణ పేరు మీద రకరకాలుగా చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయట్లేదా ఫోన్ ట్యాపింగ్? ఆయన కుర్చీ ఎప్పుడు లాగేస్తారో, ఢిల్లీ అధిష్టానం ఎప్పుడు బయట పెట్టుద్దో అనే ఉద్దేశంతో ఆల్రెడీ మోడీ గారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ మీ స్కూల్లో చదువుకున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆయన కుర్చీ ఎప్పుడు గుంజేస్తారో అని చెప్పేసి, గుంజేటందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారో అని చెప్పేసి ఫోన్లు ట్యాపింగ్ వాళ్ళ సహచర మంత్రుల మీద వాళ్ళ పార్టీ వాళ్ళ మీదనే పెట్టుకుంటున్నాడు. ఈ రోజు మామూలుగా మేము ఏమంటున్నామంటే, మీకంత భయమైంది ఒకవేళ మేము చేయలేదు, దానికి ఒకవేళ ఎవరైనా అధికారులు కొంతమంది దీన్ని ఇప్పుడు తీవ్రవాద సమస్య గురించి కానివ్వండి, దేశం రాజ్యాంగం కూల్పే కుట్ర చేస్తున్న వాళ్ళ మీద కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది అది ప్రధానంగా ఈ చేసే విషయాలలో ఒకవేళ అధికారులు ఎక్కడన్నా వేరే ఒక అడుగు ముందుకేసి వాళ్ళ స్వలాభాల కోసం ఏదైనా వ్యాపారస్తుల మీద కానీ ఇంకెవరైనా నాయకుల మీద కానీ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అనేది దీన్ని అలసుగా తీసుకొని అవకాశంగా తీసుకొని చేసిరే అనుకుందాం. ఒకవేళ చేస్తే వాళ్ళు ఒక నాయకులు అయ్యండి, ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి, దేశానికి అత్యున్నత సేవలు అందించే వాళ్ళు అయ్యి ఉండి భయపడాల్సినంత అవసరం ఏమున్నది? మా ఫోన్ ట్యాపింగ్ అయింది, మా ఫోన్ ట్యాపింగ్ అయింది, మీ రాష్ట్ర ఒప్పందాలు ఏంది, మీ రాష్ట్ర ఈ దేశానికి నష్టం చేసేటివి ఉన్నాయా, తీవ్రవాదులతో మీకు సమస్యలు ఉన్నాయా, లేకపోతే తీవ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నాయా, ఈ దేశానికి నష్టం చేసేటట్టు చేస్తున్నారా, లేకపోతే ఏమన్నా మీరు చీకటి సామ్రాజ్యాన్ని నడుపుతున్నారా? భయం ఎందుకు? దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ప్రైవసీ ఆర్టికల్ 21 ప్రకారం అంటే వాళ్ళు దేశానికి కాదు, అది అసలు ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు దయచేసి అంటే అట్లా కాదు. పాయింట్ ఏంటంటే ఆ వ్యక్తి చీకటి రాజ్యాలు నడుపుతున్నాడా లేకపోతే ఇంకేదైనా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడా, దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే అది మీ దగ్గర వెంకటకృష్ణ అనే వ్యక్తి ఇతను యాంటీ సోషల్ ఎలిమెంట్ గా పనిచేస్తున్నాడు, దేశానికి వ్యతిరేకంగా రాష్ట్రానికి అనుమానం వచ్చినప్పుడు, ఆ కదలికలు ఉన్నప్పుడు ఆ కదలికల్ని కనిపెట్టడానికి ఆ కదలిక మీ దగ్గర దానికి సంబంధించి కనీసం మినిమం ఏదైనా ఆధారాలు ఉంటే అది ఆ రివ్యూ కమిటీకి ఇచ్చి మీరు చేయొచ్చు. ఇప్పుడు ఈ అధికారులు చేసిన ప్రయత్నం మీరు ఎందుకు భయపడుతున్నారు, చేస్తే తప్పేంటి అనడం అంటే ముఖ్యమంత్రి చేస్తారు తప్పనట్లే. నేనేమంటున్నా అంటే ఇంత ముందు కూడా బీఆర్ఎస్ నాయకులు చాలా మంది ఇదే మాట మాట్లాడుతున్నారు. అధికారులు ఎవరైతే చేసిరు అని చెప్పి చెప్తున్నారో ఆ అధికారులు చేసిరనటానికి ఆధారాలు ఇంతవరకు దొరకలేదు, బయటపడాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఈ రోజు విచారణ పేరు మీద విచారణ చేస్తున్న వాళ్ళు ఈ వాస్తవాన్ని ఇవాళ ఇది జరిగిందని చెప్పట్లే. ఇప్పుడు విచారణ చేసిన వాళ్ళు ఎవరైతే నిన్న ప్రభాకర్ రావు గారు పిలిచిరు, ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ పోయినరు, అట్లా చెప్పట్లేదు. అయితే కేవలం ఇది అంతా అయినాక ఛార్జ్ షీట్ రూపంలో బయట పెడతారు తప్ప నీకు నాకు కనపడిన వాళ్ళందరికీ చెప్పరు. దానికి సంబంధించి ఒకవేళ నిజంగా మేం పాల్పడి మా కనుసైగలలోనో లేకపోతే మా ఆదేశాల మేరకు మా ప్రమేయంతోనో అధికారులు ప్రవర్తించి చేసి ఉంటే, మా స్వలాభం కోసం చేసి ఉంటే డెఫినెట్ గా మేము బాధ్యత తీసుకుంటాం. అది డెఫినెట్ గా ప్రూవ్ అయిన తర్వాత మీరు బాధ్యత తీసుకోకపోయినా మీరు ప్రూవ్ అయితే ఈ రోజు కాలేదనుకోండి ఏముండదు. ఇప్పుడు హరీష్ రావు గారి పేరు వచ్చింది, కేటీఆర్ గారి పేరు వచ్చింది, సంతోష్ గారి పేరు వచ్చింది, ఇంకొక ఛానల్ ఆయన పేరేంటి శ్రవణ్ గారి పేరు వచ్చింది, మొత్తం మీద కుటుంబంలో ఉన్న సభ్యుల పేరు అందరూ వచ్చిన ఒక కేసీఆర్ గారి పేరు తప్ప మరి అది ఎప్పుడు వస్తుందా రాదో కూడా నాకు తెలియదు, నేను చెప్పలేను. కానీ అక్కడ చివరికి తీస్తారు, క్లైమాక్స్ మాదిరికి చివరికి తీస్తారు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకు సహకరించారు, కలిసి చేశారా మీరు, లేకపోతే ఏమైనా ఛార్జ్ చేసి వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఏమైనా చేశారా? మాకు అవసరం లేదండి. కనపడుతుంది కదన్నా 350 మందిని చేశారని చెప్తున్నారు కదన్నా. ఇప్పుడు 350 మందిని చేసిర్రు అని అంటే ఆ చేసిన అధికారులు ఏ కారణంగా చేసిరో వాళ్ళకే అనుమానాలు ఉన్నాయనే విషయం ఇంతవరకు బహిర్గతం కాలేదు. దానికి సంబంధించిన సమాచారం మా దగ్గర కూడా లేదు. మేమేమంటున్నాము,
ఈ రోజు చేసిరా లేదా అనేది కాకుండా ఏదో ఒక పేరు మీద మామూలుగా ఫోన్ ట్యాపింగ్ అనో ఇంకోటనో తిరగదోడి మొత్తానికి మాత్రం రివ్యూ కమిటీ ప్రభుత్వం పరిధిలో ఉండే అధికారులతోనే ఉంటారు. అనుమతి ఇచ్చే స్టేట్ హోమ్ సెక్రటరీ ప్రభుత్వంలో భాగంగానే స్టేట్ హోమ్ సెక్రటరీ మంత్రులు చెప్పితేనే వాళ్ళ అనుమతి లేకుండా ఏది జరగదు కదా. ఇది కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే అసలు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ బీజేపీ నాయకులతో పాటు కొంతమంది పత్రికా ప్రముఖుల పైన జరిగింది అనేది ఇవాళ వరకు ఉన్న అంశం. ఇవాళ కొత్తగా వచ్చిన అంశం ఏంటి, ఏపీలో ప్రముఖుల మీద చివరికి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల విషయంలో కూడా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ చేశారు అనేది ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన సంచలనం. ఇది ఏం జరగబోతుంది అనేది ఇంకొంచెం డీప్ గా చూస్తే విజయ్ కుమార్ గారు, షర్మిల గారి ఫోన్ కూడా ట్యాప్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యర్థులు లేదా ఇంకా ఆయన గిట్టిన వాళ్ళ ఫోన్లు ఏ స్థాయిలో చేసి ఉంటాడనేది ఒక కీలకమైన పాయింట్. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సహకరించింది అంటే ఆ ఖర్చు ఇద్దరు కలిసి పెట్టుకున్నారా, లేకపోతే అవుట్ సోర్సింగ్ సేవలు ఏమన్నా అందించారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ అనేది నాకు అర్థం కావట్లా. మీరు కొద్దిగా టెక్నికల్గా బాగా స్టడీ చేస్తారు కదా, మీ అంచనా ఏంటి దీని మీద? సార్, జగన్మోహన్ రెడ్డి గారు అండ్ కేసీఆర్ వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఇవాళది కాదు. 2014లో స్టీఫెన్సన్ విషయంలో ఎవరు రికార్డ్ చేశారు అంటే అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి చంద్రబాబు ఇంటి బయట ఒక వెహికల్ని పెట్టి చేశారు అన్నారు. కాకపోతే ఆ స్టీఫెన్సన్తో చంద్రబాబు మాట్లాడిన దాన్ని ఎవరు రికార్డ్ చేశారు, ఆయన ఏమైనా పోనీ తప్పు మాట్లాడాడా, మా పార్టీలోకి రండి అన్నాడు, దాంట్లో తప్పే ఉంది. అప్పుడు దాన్ని చాలా రకాలుగా చేసి అక్కడి నుంచి ఆయన అక్కడ చేశాడు, అక్కడి నుంచి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందుకొని అక్కడి నుంచి భయపడి వచ్చేసారు అన్నాడు. ఒక ముఖ్యమంత్రికే భద్రత లేని ప్రాంతంలో ఆయన ఉండడం ఏంటి, దానికంటే బస్సులో ఉండే మనం ఇక్కడ పరిపాలన చేయొచ్చు అన్నాడు. కానీ చివరి దాకా దాన్ని లాక్కుంటూ వచ్చారు. ఆమె బెంగాల్ ఆమె ఎందుకు చెప్పింది, ఆమెకి ఏం తెలుసు ఏం చెప్పిందో ఆ తర్వాత ఇంతవరకు ఒక ముక్క మాట్లాడాల. ఎవరు, మమతా బెనర్జీ గారు ఏమని దాన్ని పెగాసస్ సాఫ్ట్వేర్ని ఆంధ్రాకి అమ్మారు అని ప్రతి స్టేట్కి ఇచ్చారు, వాళ్ళు ఎవరు తీసుకోలేదు. ఇట్స్ దాన్ని గవర్నమెంట్ వ్యాపారం వాళ్ళది. కానీ వాళ్ళు వేసిన దాన్ని ఉంటారు ఆ కమిషన్ కూడా 2 సార్లు జస్ట్ కలిసింది. అందరికి ఏం చేస్తాం, వీళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం చాలా, అది మామూలు సాన్నిహిత్యం కాదు, డబ్బుతో కూడిన సాహిత్యం. ఎన్ని ల్యాండ్స్ అక్కడ. ఇప్పుడు ఈరోజు జైల్లో ఉన్న వంశీ ఎందుకు మా పార్టీ వెళ్ళి ఆ పార్టీకి వెళ్ళాడు, అవుటర్ రింగ్ రోడ్లో ఉన్న భూములు ఇంకా నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇద్దరి మధ్య చాలా కరెక్ట్. 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు చాలా మందిని పోలీసులు బెదిరించారు, నువ్వు పోటీ నుంచి తప్పుకోవాలి అని. ఎందుకంటే ఇదే దీంతోనే అప్పుడు అదే కదా జరిగింది. వంశీ, మీరు అన్నట్టు వంశీ విషయంలో చాలా ఆస్తుల విషయంలో ఆయనకి బెదిరింపులు వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. యా, ప్లీజ్ ప్రొసీడ్. ఉన్నాయి. సో అది ఎవరు చేయించారు, ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఆయనకు చెప్పాడు, ఆయన అక్కడ చేసి సహాయం చేశారు. సో వాళ్ళిద్దరూ కలిసికట్టుగానే చేస్తూ వచ్చారు. సో తెలంగాణలో షర్మిల ఉన్నంత వరకు అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదు. ఏదో నాకేం భయ వాళ్ళు కొట్టుకుందామని అన్నాడు, గమ్మున్నాడు. ఎప్పుడైతే ఆమె ఇక్కడికి వచ్చిందో ఈయనకి ఇదేదో ఇట్ హాస్ టేకెన్ అ న్యూ టర్న్ కాబట్టి ఖచ్చితంగా ఆమె ఫోన్ కూడా దాన్ని ట్యాపింగ్లోకి వచ్చింది. సో చంద్రబాబు ఫోన్ 2014 నుంచి ట్యాపింగ్ చేయని ప్రయత్నిస్తూ ఉన్నారు. మేము అదే మొత్తుకుంది. ఈ 15 days ముందు చంద్రబాబు గారి పేరు ఈ 300 మందిలో యాడ్ అయ్యొచ్చు. కానీ చంద్రబాబుని ఆయన ఫోన్ని ట్యాప్ చేయడానికి ఆ రోజు నుంచి అధికారులను వాడుకోవడం కొత్త ఏం కాదు. ఇవాళ ఇతను ప్రభాకర్ రావు, దాన్ని ప్రణీత్, వీళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు. ఏకే కాన్ ఎప్పుడున్నాడు, 10 సంవత్సరాల క్రితం అధికారిని ఏసీబీ ఫోన్ అంటే స్టీఫెన్సన్ ఇప్పటికీ నేను చేయలేదని చెప్తున్నాడు. ఏకే కాను ఎగ్జాక్ట్లీ ఏకే కాన్ నేను చేయలేదని చెప్పారు. దయ్యాలు చేశాయా ఏమో, దాని కవిత చెప్పిన దయ్యాలు ఉన్నాయేమో. సో ఏకే కాను నేను చేయలేదంటాడు, స్టీఫెన్సన్ నేను చేయలేదు ఇప్పటికీ చెప్తున్నాడు. మరి ఎవరు చేశారు రికార్డింగు, ఫోన్ ట్యాపింగ్ చేశారు.
సో అందరికీ తెలిసేది. సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఫోన్ ట్యాపింగ్ ఎక్కడ వీలైతే అక్కడ చేస్తూనే వస్తున్నారు. దాంట్లో వాళ్ళకి శత్రువుకి శత్రువు మిత్రుడు, ఇందాక నేను చెప్పినట్టు దాంట్లో జగన్మోహన్ రెడ్డి మంచి మిత్రుడుగా కనిపించాడు ఈజీగా. ఎందుకంటే ఇక్కడ ఆయనకి పడని వ్యక్తి ఈయన కాబట్టి. అందువల్ల ఈ దాని ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ గురించి 100 సార్లు మాట్లాడారు. ఐ థింక్ 2022 ఆగస్టులో అప్పటి డీజీపీ సాంబశివరావు అనుకుంటాను, అప్పటి డీజీపీ మేము ఇంతవరకు ఏ రకమైన సాఫ్ట్వేర్ని కొనలేదు అని స్పష్టంగా చెప్పినా కూడా లేదు కొన్నాను అంటే ఆయనకేం చెప్తాడు ఈయనకేం చేస్తారు. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ కొత్తదేం కాదు. తిరుమలలో అందరూ కలుసుకునేవాళ్ళు. ఇప్పుడు దాన్ని తెలంగాణ నుంచి ఎమ్మెల్యేలు వస్తే వీళ్ళందరూ ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ తిరుమల పోయేవాళ్ళు, అక్కడ కలుసుకొని మాట్లాడడం ఏంటో. సో వాళ్ళ యొక్క సాన్నిధ్యం ఇవాళది కాదు. పార్టీల మధ్య వ్యక్తుల ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఈ రకమైన వీటికి ఒకవేళ ఇది నిజమే గనక అయితే ఈ రకమైన వాటికి లేదు. అల్టీరియర్ మోటివ్స్ అంటారు కదా, అల్టీరియర్ మోటివ్స్ పెట్టుకున్న సాన్నిధ్యం దాని తప్పు. సో ఇట్లా ఇప్పుడు ఒక్క మాట, ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు కానీ అతను ప్రణీత్ రావు కానీ చంద్రబాబు గారు కానీ లేకపోతే ఆవిడ దాని షడ్నలతో ఏ సంబంధం ఉండే అవకాశం లేదు వాళ్ళకి. వాళ్ళ మీద కోపం ఎందుకుంటున్నారు, వాళ్ళకి అసలు ఏ రకమైన పరిచయం ఉండదు. కానీ వాళ్ళని వెనక ఉండి నడిపించింది ఎవరు? ఖచ్చితంగా మీ చెప్పేట్టు హోమ్ సెక్రటరీకి, తర్వాత దాన్ని డీజీపీకి, ఇంటెలిజెన్స్ డీజీకి, వాళ్ళ అఫీషియల్స్కి చంద్రబాబుకి ఏం సంబంధం? ఏముండదు. కానీ వాళ్ళ వెనక నడిపించిన వ్యక్తి ఎవరు? అప్పుడే అధికారంలో ఉన్న వ్యక్తి. అధికారంలో ఉన్న వ్యక్తి చెప్పాడు కాబట్టి ఇంటెలిజెన్స్ డీజీ చేశాడు, డీజీపీ చేశాడు, హోమ్ సెక్రటరీ గారు తలుపారు. వాళ్ళు ఎందుకు చెప్పారు? ఇక్కడి నుంచి జగన్ కావాలన్నాడు కాబట్టి. నేను స్పష్టంగా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డికి ఒక చిప్లో మొత్తం వచ్చేవి, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వచ్చేవి. అది పెద్దలు అంటే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఈ ముగ్గుల్లో ఎవరో ఒకరు, వీళ్ళ దగ్గర నుంచి అది పీరియాడిక్గా ఆంధ్రాకి వచ్చేది. ఆయన అంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ నాకు డౌట్ వస్తుంది, కాదు విజయ్, నువ్వు గాని పట్టాభి గాని లేకపోతే మీరు అందరూ జగన్మోహన్ రెడ్డి పబ్జీ ఆడుకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి పబ్జీ ఆడుకుంటున్నారు అనేవాళ్ళు. కానీ పబ్జీ కాదు ఆడింది, ఈ కాల్ రికార్డింగ్స్ ఇవన్నీ వింటూ ఉండేవాడేమో. మీరేమో పబ్జీ అని అనవసరంగా వేరే భ్రమంలో ఉన్నట్టున్నారు అప్పట్లో. మేబీ ఇట్లా చూసుకుంటూ ఉంటే మా కరెక్టే, ఇట్లా అయినా ఇట్లా చూసుకుంటూ ఉంటే మేము ఆడుకున్నాను. కానీ ఇట్లాంటి అల్టీరియర్ మోటివ్స్ పెట్టుకొని ఆయన చూసుకుంటున్నాడేమో, ఇక్కడ మా వాళ్ళు అడుగుతున్నారు. ఆయన ఆయన అనుకున్నాడేమో. ఎగ్జాక్ట్లీ మొత్తం ఉంది. సో ఇది ఒక్క రోజు ఇష్యూ కాదు కదా. నేను అందుకే క్రోనలాజికల్గా ఎందుకు అర్థించిపోయా అంటే 2014 నుంచి ఇది జరుగుతూనే వస్తుంది. ఈ రోజు కొత్తగా జరిగింది కాదు. ఎందుకంటే అంతప్పుడు వాళ్ళు పెగాసెస్ గురించి ఒక సభాసంఘం వేసినప్పుడు కేవలం 2 సార్లు మాట్లాడారు అంతే. అంటే విజయ్ ఒక నిమిషం అండి. విక్రమ్ గారు, 2019కి ముందు, ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు ఒక 100 సార్లు ఇంటర్వ్యూల్లో కానీ లేదా అక్కడ ఇక్కడ అన్నాడు, ఏమని? ఇక్కడ మనం అక్కడ జగన్, ఇక్కడ మనం అక్కడ జగన్. అంటే అప్పటి నుంచే మొదలైంది అని అనుకోవచ్చా? ఎందుకంటే 2019 ముందు కూడా ఫోన్లు ట్యాప్ అయినాయి అని ఇప్పుడు తెలుస్తోంది కదా వీళ్ళ ఆరోపణలు. ఐ మీన్ తెలుస్తుందంటే ప్రూవ్ కాకపోతే కానీ వీళ్ళ ఆరోపణలు పోలీసులు చెప్తున్నమాట, తెలంగాణ పోలీసులు చెప్తున్నమాట. సో దాన్ని బట్టి ఇక్కడ మనం అక్కడ జగన్ అనడం దానికి ఆధారం ఇవి అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటండి, కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉమ్మడి శత్రువు రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారిని పొలిటికల్గా ఫినిష్ చేయాలనేది వాళ్ళ ఉమ్మడి ఎజెండా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఫినిష్ చేయాలనేది కేసీఆర్ గారి ఎజెండా. దానికోసం కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. ఇక్కడ ఇద్దరు సీఎంలుగా ఉండగా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ద్రోహం ఏంటంటే రాష్ట్రానికి, మనకి ఏదైతే పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఉమ్మడి ఆస్తుల విభజన ఉంటుంది, దాని గురించి పట్టించుకోవాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్కి దాదాపుగా ఒక 6,000 కోట్లు తెలంగాణ ఇవ్వాల్సి వస్తే దాని మీద ఎప్పుడూ మాట్లాడలా. అసలు ఏది కూడా పట్టించుకోలేదు. అంటే తెలంగాణకి చాలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఆస్తులు అట్లా ఇచ్చేశారు.
మనకు గుర్తుంది కదా. 46,000 కోట్లు విలువైన ఇచ్చారు. చాలా అదే agreement లో అంటే రెండు ప్రభుత్వాలు లేదు గట్టిగా పట్టుపట్టడం అనేది లేదు అసలు ఎక్కడ కూడా. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఎక్కడ కూడా గట్టిగా పట్టుపట్ల. అంటే మీరేమో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం జగన్ పట్టుపట్టలేదని మీరు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రయోజనాల కోసం అదే చెప్తున్నా. ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ సీఎం గా ఉండబట్టి వాళ్ళిద్దరి మధ్య నెక్సెస్ ఉండబట్టి చంద్రబాబు నాయుడు గారిని పొలిటికల్ ఫినిష్ చేయాలనే ఎజెండా ఉండబట్టి ఆ విధమైనటువంటి పందా ఎంచుకున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విధంగా లేకపోతే ఏ ముఖ్యమంత్రి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆస్తులని కాపాడుకోవాలి కదా, కాపాడుకునే ప్రయత్నం చేయలేదు కదా. ఎందుకు చేయలేదు అంటే కేసీఆర్ గారిని యాంటాగనైజ్ చేయడం ఆయనకి ఇష్టం లేదు. అందువల్ల ఆయనకి ఏంటంటే ఏదో అత్త సొమ్ము అల్లుడి దానం చేసినట్టుగా అట్లా వెళ్ళిపోయింది. ఆయన సంపాదించిన ఆస్తులన్నీ హైదరాబాద్ లో ఉన్నాయి. అందువల్ల చేశారు. ఆ క్రమంలోనే చంద్రబాబు నాయుడు గారి ఫోన్ ట్యాప్ జరిగింది, తర్వాత సబ్సిక్వెంట్ గా జరిగినటువంటి అన్ని. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఆ లింక్స్ అన్ని యాడ్ అవుతున్నాయండి, ఒకటి యాడ్ అవుతున్నాయి. ఆ క్రమంలోనే ఇవాళ చాలా మంది ఫోన్లు జగన్మోహన్ రెడ్డి గారు ట్యాప్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఏదో రకంగా మళ్ళీ ఫినిష్ చేసేయాలి, మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి ఒక దీంతోనే ఇదన్నీ జరిగినట్టుగా ఉంది. దానికి ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం కూడా సహకరించింది అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇంకా రేపొద్దున ఇంకా ఫర్దర్గా దీంట్లో ఇంకా ఇన్ డీటెయిల్గా డెప్త్గా వెళ్తే అనేకమైనటువంటి వాస్తవాలు కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు బీజేపీ లీడర్ల ఇవి కూడా జరిగినాయి అంటున్నారు, కాంగ్రెస్ లీడర్లు జడ్జిలు కూడా బండి సంజయ్ కూడా అంటున్నారు. బండి సంజయ్ కూడా అన్నారు. ఇప్పుడు ఇవాళ పోలీసుల ద్వారా అనధికారికంగా వస్తున్న సమాచారం ఏంటంటే చెప్పారు కదా, ఒకే రోజు 600 మంది. ఇది చాలా చాలా అంటే మనకి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం దీంట్లోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా? ఉంది కదండి. ఇది టెలిగ్రాఫ్ చట్టం ఒకటి దీన్ని చేశారు. పైగా ఇది రాజ్యాంగ ఉల్లంఘన, ఆర్టికల్ 21. ఇందాక మల్లయ్య గారు నాకు మంచి స్నేహితుడు, ఆయన అంటే నాకు గౌరవం ఉంది. కానీ ఆయన అంతా భయపడాల్సిన అవసరం ఏంటి? అసలు ఇది ప్రైవసీ లైన్ కాదు, కాదు ఈ కేసు. ఎందుకు భయపడుతున్నారు మీరు? ఎందుకు భయపడుతున్నారంటే అసలు ప్రైవసీ అండి. చేయలేదని చెప్పట్లా, మీరు ఎందుకు భయపడుతున్నారు? నో రీజన్ అసలు ఎవరిని చేయకూడదు. అది చాలా ఆర్టికల్ 21 ప్రకారం అసలు అది టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం 1885లోనే వచ్చింది. భయంకరమైన క్రైమ్ కదా, క్రైమ్ అది 3 సంవత్సరాల ఉంది. రైట్ కిరణ్ గారు, ఇక్కడ ఇప్పుడు అన్నచెల్లెలిద్దరి మధ్య ఆస్తి తగాదాలు ఉండొచ్చు, ఇంకేదైనా తగాదాలు ఉండొచ్చు, లేదు పొలిటికల్ గా ఇంత కష్టపడితే నేను నాకు పార్టీ జనరల్ సెక్రటరీ ఇవ్వలేదనో, లేకపోతే నాకు రాజ్యసభ ఇస్తానని ఇవ్వలేదనో ఆవిడకుండే ఉంటాయి కదా. అన్నచెల్లెల మధ్య చాలా కుటుంబ తగాదాలు ఏవైనా ఉండొచ్చు, అది వేరు. ఆయన ఆమెకు ద్రోహం చేసి ఉండొచ్చు, పదవులు ఇవ్వకుండా ఆశ పంచకుండా ద్రోహం చేయదు. కానీ ఆమె ఫోన్లో ఎవరితో మాట్లాడుతుందో అనే దాని మీద కూడా నిఘా పెట్టాడు అంటే ఇది ఒక రకమైన నేరమే కాదు, ఇది ఒక రకమైన జుగుప్సాకరమైన దుర్మార్గమైన చర్య. ఇది సొంత తోడబుట్టిన చెల్లెలు ఎవరితో మాట్లాడుతుందని వినాలనుకోవడం అంతకంటే భూతి ప్రపంచంలో ఇంకోటి ఉండదు ఇంకా. సో దీని మీద షర్మిల గారు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే, ఎలా రియాక్ట్ అవుతారు? మీడియాతో మాట్లాడడం కాదు, చట్టపరంగా ఏమైనా రియాక్ట్ అవుతారా? సార్ తప్పకుండా చట్టపరంగా రియాక్ట్ అవ్వాలి, అన్న మీద యుద్ధం చేయాలని ఆలోచన అయితే అంటే షర్మిలమ్మ గారి దగ్గరగా మేము చూస్తాం. ఈవెన్ నిన్నగాక మొన్న కూడా వాళ్ళు ప్రెస్లో అడిగినప్పుడు మా అన్న పాప నీ ప్రాణం అడిగితే నేను ఇచ్చేస్తానని కళ్ళీళ్ళు పెట్టుకునేటటువంటి మనస్తత్వం అనేటటువంటి వ్యక్తి షర్మిలమ్మ. ఆ షర్మిలమ్మను కూడా తన సైకో సోషల్ మీడియాతో ఒక విలన్గా క్రియేట్ చేయటం అయితేమి, అదేవిధంగా చంద్రబాబు మౌత్ పీస్ అని చెప్పి పబ్లిసిటీ ఇవ్వడం అయితే అంత ఘోరంగా అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క నేచరు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక చెల్లికి సంబంధించినటువంటి విషయంలో ఈరోజు తెలంగాణకు వచ్చి తను బాధలు పడుతుంటే మాట సహాయం చేయకపోగా కేసీఆర్తో కలిసి ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేసి ఈరోజు తన నెత్తిని తనం మట్టేసుకున్నట్టుగా ఈరోజు ఇక్కడ కనుక షర్మిలమ్మ ఎస్టాబ్లిష్ అయి ఉంటే ఈరోజు ఒక రాజకీయ శక్తి అయి ఉండేది. అట్లా కాకుండా ఈ విధంగా ఫోన్ ట్యాపులు చేసి కట్టడి చేసి ఆర్థికంగా కావచ్చు, ఈ రాజకీయ పరంగా కావచ్చు, అన్ని కుటుంబ పరంగా కావచ్చు, ఇట్లాంటి ఫోన్ రికార్డులను తీసుకెళ్లటం, అక్కడ కట్టడి చేయటం, దగ్గరుండేటటువంటి సన్నిహితులను బెదిరించటము, అక్కడ ఉండేటటువంటి పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ని బెదిరించటం, ఇట్లాంటి అనగోడని కార్యక్రమాలని చేసి ఈరోజు అతని నెత్తిన అతను మట్టేసుకుని ఈరోజు షర్మిలమ్మ ఆంధ్రాలో అడుగుపెట్టడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి పనులను చేసి. అదే తెలంగాణలో కనుక ఆ చెల్లికి మాట సహాయం చేసి
నీకేం కావాలమ్మా నేను ఉన్నాను, నీకు రాజకీయ పరంగా నువ్వు ముందుకెళ్ళి ఎందుకంటే నీ బాగు కోసం కష్టపడ్డటువంటి తల్లి చెల్లి ఎలా మాట్లాడుతున్నారండి అసలు అంటే ఇచ్చేవాడు కదా. కాబట్టి ఈ రోజు చాలా మంది అంటారు ఆస్తి కోసం తన చెల్లి కొట్లాడుతుందని. గర్వంగా చెప్తాను, ఒకవేళ ఆస్తి కోసం కొట్లాడాల్సి ఉంటే రిజిస్టర్డ్ వీలునామా అన్నా చెల్లెల మధ్య జరిగినటువంటి MOU కూడా రిజిస్టర్డ్ అయినటువంటి వీలునామాను కూడా కాన్ఫిడెన్షియల్ గా బయట పెట్టకూడదని ఏ రోజు కూడా షర్మిలమ్మ నాకు ఆస్తి కావాలని కోర్టు మెట్లెక్కినటువంటి దాఖలాలు లేవండి. ఈరోజు అన్న బాగు కోరుకుంటుంది తప్ప చెడు కోరుకునేటటువంటి చెల్లి కాదు. అయినా కూడా ఈ అన్న యొక్క నేచర్ ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం ఏంటి, అతని యొక్క మెంటాలిటీ ఏంటి, అసలు పార్టీ అధికార ప్రతినిధులుగా మీకు షర్మిల గారు చెప్పారా నా ఫోన్ ట్యాప్ అయింది? గతంలో అంటే మాకు షర్మిలమ్మ గారు చెప్పిన మాట వాస్తవం. మాకు అధికార ప్రతినిధిగా పార్టీ పరంగా అయితే ఏ రోజు కూడా ఆమె మేడం గారు ఎట్లా మాట్లాడలేదు. బట్ మాకున్నటువంటి అనఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే తన చుట్టూ ఉండేటటువంటి ఎంప్లాయీస్ని బెదిరించారు. సన్నిహితులు ఎవరైతే పార్టీలో చేరాలో ఆ రోజు తెలంగాణ వైఎస్ఆర్టీపీలో వచ్చే వాళ్ళందరినీ కూడా బెదిరించడం, అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా బెదిరింపు రావడం జరిగినటువంటిది మాకు కొంత సమాచారం ఉంది. కానీ ఇది ఈరోజు నిరూపణ అవుతుంది. అంటే ఆరోపణలు కాస్త ఈరోజు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా కూడా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అంటున్నారు సార్ ఈ లెక్కన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులుగా వచ్చిన తర్వాత కూడా జరిగే ఉంటుంది. ఖచ్చితంగా జరిగండి. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఇక్కడ హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ లో కూర్చొని అక్కడ ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి ఏపీ PCC అధ్యక్షురాలుగా ఆవిడ అయిన తర్వాత వైసీపీ నుంచి ఒక 5-6 పెద్ద నాయకులు కాంగ్రెస్ లో చేరాలనుకున్న వాళ్ళు మళ్ళీ వెనక్కి తగ్గారు. ఇదే కారణం. అదే వినాశకాలే విపరీత బుద్ధిని అతను మట్టేసుకుని ఈరోజు ఇక్కడ ఒక నియంత అక్కడ ఒక నియంత మేమే శాశ్వతం అనుకున్నారు. రాజ్యాంగ శక్తుల్ని ఏ విధంగా వాడారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే స్టేట్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇస్తేనే టెలికాం ఆపరేటర్స్ వాళ్ళు లాఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు. అంటే వీళ్ళకి రాజ్యాంగం కానీ రాజ్యాంగ శక్తుల్ని నిర్వీర్యం చేసి ఈ ప్రాంతీయ పార్టీలు రెండు కూడా నియంత వ్యవస్థ లేవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలవడానికి కారణం ఏంటంటే ఈ నియంతలను దించటాలి, ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అనేటటువంటి ఉద్దేశంలో ఇక్కడ కావచ్చు. అదేవిధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లకు పరిమితమైనా కూడా ఈ రోజైనా కూడా నేను ఎందుకు ఓడిపోయాను, అసలు ఎందువల్ల ఓడిపోయినటువంటి ఆలోచన లేకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా ఏమీ లేని కాంగ్రెస్ పార్టీలో కూడా షర్మిలమ్మ మీదకి కొంతమందిని ఉసుగల్పి కడపలో మీటింగ్లు పెట్టించడం కావచ్చు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీలో కూడా అంతర్గత కలహాలు తీసుకొస్తారనేటటువంటి ఆలోచన విధానాన్ని ఆ ధోరణిని అతను మార్చుకొని ఈ రోజుకైనా కూడా తల్లి చెల్లి విలువ తెలుసుకోవాలని కోరుకుంటారు కాంగ్రెస్ పార్టీ. ఈ మొత్తం మీద టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కొంత బీఆర్ఎస్కి ఇబ్బందికరంగా కనపడుతుంది. మీరు నిజంగా నమ్మకంగా ఉన్నారా ఇది జరగలేదు, మా వాళ్ళు ఏం చేయలేదు, మీరంటే ప్రభుత్వం మీ పార్టీ మేమేం చేయలేదు అని ధీమాగా ఉన్నారా, లేకపోతే చట్ట ప్రకారం చేసాం మేము ఏది చేసినా చట్టం అనుమతించిన మేరకే చేశాం మేము అంతేగాని ఇట్లా ఏం చేయలేదు అనేది దీంతో ఉన్నారు? అంటే 10 సంవత్సరాల సుదీర్ఘ పాలన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి రావాలని చెప్పేసి అనేక హామీలు ఇచ్చిన తర్వాత ఈరోజు హామీలను నెరవేర్చలేని పరిస్థితులలో ఏదో రకంగా బురద వేసే ప్రయత్నంలో ఏదో ఒక ఆరోపణలు చేసి ఎంక్వైరీల పేరు మీద డైవర్ట్ చేసే రాజకీయాలు నడుపుతూ ఉన్నారు. ఇది ప్రభుత్వం చేసే పని. ప్రభుత్వంలో ప్రభుత్వాలు ఏ వచ్చినా అధికారంలోకి వచ్చినా సహజంగా జరిగే ప్రక్రియలో ఎవరన్నా అధికారులు ఒక అడుగు ముందుకేసి ఇంకా కావాలని వాళ్ళ స్వలాభాల కోసమో స్వార్థం కోసమో ఏదైనా చేస్తే అది ప్రభుత్వంలో ఉన్న అధినేతలు బాధ్యత వహించరు. తప్పకుండా ఒకవేళ అటువంటిది ఏదైనా రుజువు చేయగలిగితే ఈ ఎంక్వైరీల పేరు మీద డెఫినెట్గా చట్టపరమైన ఎవరైనా దానికి బాధ్యత వహించాల్సిందే, అది తప్పదు, చట్టపరిధిలో చేయాలి. కానీ మాకు అవసరం లేదు, మేము ఇటువంటి వాటికి పాల్పడే అవసరం లేదు. ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన రాష్ట్రానికి ఏదైతే కలలు కానీ రాష్ట్రం సాధన కోసం యువత ఆ రోజు పాల్గొన్నారో, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారో, ఆ వర్గ ప్రజల కోసం అభ్యున్నతి కోసం 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి పనిచేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఈ టెలిఫోన్ ట్యాపింగ్లు ఇవన్నీ పెద్ద అవసరం లేదు, దీనివల్ల ఏదో చేయాలనే ఆలోచన. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, శ్రవణ్ రావు, ఇంకా నలుగురు రావలేదు. సో ఇదంతా ఏం జరుగుతుందో, ఈ దర్యాప్తు ఎక్కడ దాకా వెళ్తుందో, అలాగే ఏపీకి ఉన్న లింక్స్ ఏంటి ఇందులో, ఏపీకి తెలంగాణ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ చేసిందా లేకపోతే ఇది జాయింట్ ట్యాపింగ్ అనేది కూడా దర్యాప్తులో తేలాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అది నిజమే అయి ఉంటే ట్యాపింగ్